బట్ నాకు ఇష్టం సినిమాల కంటే కూడా జనం తాలూకు కష్టాలు, బాధలు, ఏడుపులు. గ్లోబల్ రికగ్నిషన్లు, గ్లోబల్ అవార్డులు ఎన్ని కొట్టినా కానీ ఒక ఊరు పేరు లేని ఒక గ్రామానికి, 70 సంవత్సరాల కరెంట్ లేని గ్రామానికి అధికారం వచ్చి కష్టపడి అది రోడ్డు వేస్తే అది ఒక ఆస్కార్ కొట్టినంత ఆనందం ఉంటుంది. డోలీల మోతకి గర్భిణీ స్త్రీలు నలిగిపోయి అలాంటి దాని వాళ్ళకి రోడ్లు వేస్తే అది గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినంత ఉండదు. నేను ఇవి ఆశించాను. నేను చాలాసార్లు అడుగుతాను, ఎందుకు నేను అంత కుదించుకోవాల్సి వచ్చింది, పరిమితం చేసుకోవాల్సి వచ్చింది అంటే, నేను 2019లో 2014 నాకు అనుభవం లేదు. అంతకుముందే 2009లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ టైమ్ ఐ వాంట్ టు లెర్న్ హౌ టు హ్యాండిల్ అ పార్టీ. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు రన్ ఎ పార్టీ. ఒక డాక్టర్ చదివి, ఎండి చదివి ఒక స్పెషలిస్ట్ అవ్వాలంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదవాలి. అలాంటిది ఒక పాలిటీషియన్ ఏం అవ్వకుండా కూర్చోబెట్టి పార్టీ పెట్టి అయిపోద్ది ఎలా అని నాకు నేను నేర్చుకున్నాను. పాలిటిక్స్ నడపటం, వ్యవస్థ నడపటం, మనుషులు మాట్లాడటం, తిట్టించుకోవటం, ఎదురుకు కౌంటర్స్ ఇవ్వటం. నువ్వు వస్తే ఎంత చండాలంగా ఉంటుందంటే నీ ఇంట్లో ఆడబిడ్డలను కూడా మేము ఇంత నీచంగా మాట్లాడతాం. మన సంస్కారం వాళ్ళ మనుషులు ఎవరు అనడానికి ఒప్పుకోదు. ఇవన్నీ తట్టుకొని ఇప్పుడు నన్ను తిడుతుంటే నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే రాటు తెలిపోయింది. నాకు లోపల స్పందన పోయింది. నాకు అంటే ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే. మన ఈ మధ్యన ఒక విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం, విశ్లేషణ వేరు. హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు పలానోళ్ళు చెప్పారు నాకు, అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే, ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగుతుంది అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనేవాళ్ళు ఎక్కువ. నువ్వు గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. నేను ఎవరికేం ద్రోహం చేయలే, వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలే. అండ్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నేను వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఒక మాట అని ఉంటే అనుకోవచ్చు. వృత్తి పుణ్యానికి నా మీద మనిషి నాకు ఏదో కులంలో పుట్టి తీరాలి కదా, అబ్బా చాయిస్ ఎక్కడ ఉంటుంది? అలాంటిది కూర్చోబెట్టి మొన్న ఈ మధ్యన కూడా ఏదో చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడు కులాల గురించి మాట్లాడతాడు అంటే కులాల గురించి మాట్లాడి మీరేం మాట్లాడుతున్నారా? కులం అనేది ఒక సామాజిక సత్యం, ఇట్స్ డామ్ సోషల్ ఫ్యాక్ట్. అది సత్యం, అందుకే దాన్ని ఏం చేయలేదు. దానికి మీరు ఓట్లు వేసేటప్పుడు ఈ వార్డులో ఏ కులం ఉంటుందని మీరు అడగరా? నేను అది అందరిలా కాకుండా నేను ఓపెన్గా చెప్తాను అంతే. ఒక సోషల్ డాక్టరింగ్ చేసేవాడు ఎలా మాట్లాడతాడు, ఒక జబ్బు గురించి చెప్పేవాడు ఎలా మాట్లాడతాడు? ఈ క్యాన్సర్ ఉందా, లేదంటే ఇది ఉంది, ఈ జబ్బు ఉంది, లేదంటే నీ వైటల్స్ ఇలా ఉన్నాయని చెప్తాడు. అలాగే నేను మాట్లాడేటప్పుడు కాస్ట్ గురించి చాలా సింపుల్గా చెప్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను. ఎందుకంటే నా లోపల నా కులం అనే భావన లేదు, మన మనుషులు అనే భావన ఉంది నాకు.
మొన్నదాకా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు నువ్వేం చేసావు నీ కులానికి, నువ్వేం చేసావు నీ కులానికి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నేను చెప్పాను అసలు ఎప్పుడన్నా నేను? సంతోషం, బతకనివ్వండి. మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు, సంతోషం ఏముంది? మన తిట్టి కూడా డబ్బులు వస్తాయి. మన తిట్టినా కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పెరగనివ్వండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రన్ ఏ పొలిటికల్ పార్టీ. అలసిపోతాను కదా సార్, కానీ వదలను, అది కూడా ఉంది నాకు. అలా వదలను కాబట్టి ప్రధానమంత్రి గారు నన్ను చూసి ఇష్టపడుతున్నాను.